పచ్చపెసలతోటి పప్పుచారు చేసుకుందాం. దానికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఒక పెద్దలపైన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక టమోటా, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని కుక్కర్లో ఉడికించుకోండి. ఇది ఉడికిన తర్వాత మూత తీసుకొని మెత్తగా మెదుపుకోండి. చాలా మెత్తగా అయిపోయేలాగా చేసుకోండి. ఇది బాగా ఉడికిపోతుంది కాబట్టి సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోండి. అందులో తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, ఇంగువ, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి వేయించుకొని మెదిపి పెట్టుకున్న పప్పు వేసేసుకొని నీళ్లు పోసుకోండి. ఇందులో నీళ్ళు ఎక్కువగానే పడతాయండి. ఒకసారి బాగా కలిపి మరిగించుకోండి. మరిగిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోండి.